నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశం మరోసారి తెర మీదకి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి దీనికి గల కారణాలు ఒకసారి చూసినట్టయితే జానీ మాస్టర్ పోస్ట్ చేసినటువంటి ట్వీట్ అవ్వచ్చు, యాంకర్ ఝాన్సీ గారు పోస్ట్ చేసినటువంటి ట్వీట్ అవ్వచ్చు, అసలు జానీ మాస్టర్ మీద లైంగికంగా వేధించాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఏదైనా ఒక అంశంలో మగాళ్ళకి అన్యాయం జరిగింది అని తెలిస్తే మాత్రం ముందు గలమిప్పేటువంటి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా స్క్రీన్ మీద ఈ అంశం మీద ఇలా కలుస్తామని నేను అస్సలు అనుకోలేదు. బట్ ఎనీహో మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. బట్ నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి, అటన్నిటిని మీరు క్లారిఫై చేయాలి. మొట్టమొదటగా ఎవరైతే జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కింద లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టినటువంటి ఇంటర్వ్యూ మీరు చూసారా? అంటే అమ్మాయి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. సో జానీ మాస్టర్ పోస్ట్ కూడా మీరు చూసారు కదా, అండ్ యాంకర్ ఝాన్సీ గారి పోస్ట్ కూడా మీరు చూసారు కదా. ఈ 3 సినారియోలకి ఏమైనా సంబంధం ఉందా? ఉన్నట్టే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అంటే ఈవిడ ఇంటర్వ్యూ అవ్వగానే వెంటనే ఆవిడ ఇది పోస్ట్ చేయడము అన్నీ మీరు గమనిస్తే క్రోనలాజికల్ ఆర్డర్లో సరే కంప్లైంట్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్కి ఫస్ట్ టైం ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. ఇది కోర్టు ఇచ్చినప్పుడు ఇంటరిమ్ బెయిల్ ఎందుకు ఇచ్చారు? నేషనల్ అవార్డు పోయి నేషనల్ అవార్డు. ఎస్, ఆయనకి ఏదైనా సరే మంచి జరిగింది అని తెలియగానే ఆయనకి వెంటనే నేషనల్ అవార్డు రద్దయింది అనేది వస్తుంది. మరి నా వెనకాల ఎవరు లేరండి అని చెప్తుంది అమ్మాయి. ఓకే సరే పోన్లే, ఎవరు లేరు, వాళ్ళే తెలుసుకొని వాళ్ళే చేసి వాళ్ళే రద్దు చేశారు అనుకుందాం. నేషనల్ అవార్డు రద్దు అంటే అదే సస్పెండ్ చేశారు, అయిపోయింది. సరే ఆయన బెయిల్ కూడా అంటే దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఆవిడ. ఇప్పుడు శేఖర్ భాష గారికి నేను ఒక అవార్డు ఇస్తున్నాను అని అంటే ఆయన టాలెంట్ చూసి అనేది ఒక 40% అయితే రిమైనింగ్ 60% వచ్చేసి కేవలం ఆయన బిహేవియర్ని బట్టి కూడా అయ్యి ఉండొచ్చు కదా. మేబీ బిహేవియర్ బాగాలేదని క్యాన్సిల్ చేశారేమో అనేది వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకరిని గన్నుతో షూట్ చేసి ఆ కేసులు ఉన్న వాళ్ళకి కూడా పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు కూడా ఇస్తున్నారు మీరు గమనిస్తే. సో అది ప్యూర్లీ అంటే ఒకవేళ అవార్డు ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా వెళ్తాయి అవార్డులు. అలాగే క్యాన్సిల్ చేయాలనుకుంటే హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగితే ఇలా జరుగుతుందేమో అనే సామాన్యుడికి వచ్చే ఒక డౌట్. ఇది కేవలం మంచితనానికి మానవత్వానికి ఇచ్చే అవార్డు కాదు, ప్యూర్లీ టాలెంట్కి ఇచ్చే అవార్డు ఇది. ఓకే, నేను ఇదే చెప్తా. మీరు ఒక సైంటిస్ట్ అనుకోండి, ఏదో కనిపెట్టారు, పెన్సిలిను లేకపోతే ఏదో ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ ఏదో కనిపెట్టారు, లేకపోతే కరోనా వచ్చింది, లేకపోతే ఎయిడ్స్కి మీరు పెరుగుడు కనిపెట్టారు, ఇంజెక్షన్ కనిపెట్టారు. సో అద్భుతం, సూపర్, ఈయనకి నోబెల్ ప్రైజ్ ఏదో నామినేట్ చేశారు మిమ్మల్ని. సరే ఆయన తర్వాత పక్కింట్లో ఎవరో అమ్మాయితో హెరాస్మెంట్ చేశాడని ఆ అమ్మాయి వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈయన కనిపెట్టిన ఇది చెల్లదు, ఎవరు ఇది వేసుకోకండి, అందరూ చచ్చిపోండి అని చెప్తాం. సో ఆయన ప్యూర్లీ టాలెంట్ బేస్ మీద ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే అదేం ప్రూవ్ కూడా కాలేదు, ఎక్కడ కూడా ఏ కోర్టులోనూ అది ప్రూవ్ కాలేదు. ఏ పాష్ కమిటీ అయితే అది ప్రూవ్ అయింది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారో, ఇప్పుడు అదే పాష్ కమిటీలో ఉన్న ఝాన్సీ గారు వేరే కోర్టులో, అది కూడా ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు కాదు, జానీ మాస్టర్ మీద మేము గెలిచాం అని చెప్పి సంబరపెడుతూ పెట్టుకున్న ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది కేవలం ఈయన ప్రెసిడెంట్షిప్ ఎలక్షన్స్ చెల్లవు, నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టి ఎలక్షన్ చేయడం అనేది చెల్లదు అని చెప్పి ఛాలెంజ్. సో ఈ లైంగిక ఆరోపణలకి ఇక్కడ పోస్ట్కి సంబంధమే లేదు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? కేవలం ఈ ఎలక్షన్స్ చెల్లుబాటు కావని చెప్పి జానీ మాస్టర్ అప్లై చేసుకుంటే దాన్ని కొట్టేశారు తప్ప అక్కడికి ఆగరా, హైకోర్టుకి వెళ్తున్నారు. కానీ దాన్ని ఎలా చిత్రీకరిస్తున్నారు బయట? ఓకే, జానీ మాస్టర్ మీద ఆరోపణలు నిజమని చెప్పి కోర్టు నమ్మేసింది, అందుకని మేము పాష్ కమిటీ వాళ్ళు ఇచ్చిన తీర్పుని కోర్టు ఇది చేసింది, మేము గెలిచాము అని చెప్పంటే జనాలు అలా మిస్అండర్స్టాండ్ చేసుకునే. ఒకవేళ అలా ఈయన మీద అది కన్ఫర్మ్ అయ్యి ఉంటే, ఆ నేర నిర్ధారణ కన్ఫర్మ్ అయ్యి ఉంటే ఈయన బయట ఉన్నాడు కదా, లోపల ఉండాలి కదా మరి. అదే, బట్ ఎప్పుడైతే ఇంకొక చాలా ఇంపార్టెంట్ మన పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇలా ఒక సంబరం చేసుకుంటూ పోస్ట్ పెట్టారో జనాలందరికీ ఏం డౌట్ వస్తుంది? ఇప్పుడు పాష్ కమిటీ కూడా చిన్న సైజు కోర్టు లాంటిదే. ఓకే, ప్రతి కంపెనీలో 30 మంది 40 మంది ఎంప్లాయీస్ ఉంటే నువ్వు ఒక పాష్ కమిటీ పెట్టుకోవాలి.
పాష్ అంటే ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేసెస్. అలా పెట్టుకుని వాళ్ళు ఏం చేయాలి, ఒక పెద్ద మనుషులను పెట్టుకొని వాళ్ళతో తీర్పు తెప్పిస్తారు. వాళ్ళ సాక్ష్యాలు వీళ్ళ సాక్ష్యాలు విని ఓకే అని చెప్పి. సో ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో తీర్పు చెప్పే జడ్జి సమానులు, వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఎప్పుడైతే ఇలా సంబరాలు చేసుకుంటూ ట్వీట్లు పెడుతున్నారో అప్పుడు దాని అర్థం ఏమవుతుంది, ఎవరికైనా సరే ఖర్చు పెట్టుకొని ఇలా తీర్పిచ్చారా, మీకు సంబరం ఏదైనా సరే ఆయనకి అగనెస్ట్గా వస్తే మీరు సంబరపడుతున్నారు అంటే మీ బయాస్డ్ నేచర్ అనేది జనాలకి అనిపిస్తుంది. ఎప్పుడు కూడా న్యాయశాస్త్రంలో ఒకటి ఉంది, మీరు న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్టు అనిపించాలి కూడా. ఓకే, ఇప్పుడు మీరు న్యాయం చేశారని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఇప్పుడు పెట్టిన ఆ ట్వీట్ వల్ల ఏమవుతుంది, సగటు మనిషి ఏమనుకుంటారు, సో ఈవిడ జానీ మాస్టర్కి అగెనెస్ట్గా మేము గెలిచామంటే జానీ మాస్టర్కి అగెనెస్ట్గా ఏమన్నా వస్తే మేము సంబరపడుతున్నాం అని చెప్పి ఈవిడ చెప్తే ఝాన్సీ గారు, అప్పుడు ఒక సామాన్యుడు మనకేమనిపిస్తుంది, ఓహో ఈవిడ జానీ మాస్టర్కి ఏం అగెనెస్ట్గా వచ్చినా కూడా సంబరపడదు. మరి ఈవిడెవరు, ఈ పాష్ కమిటీలో జడ్జి. మరి అలా ఒక బయాస్డ్గా అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒక ఫెమినిస్ట్గా చాలాసార్లు మనకి చాలా వాటిలో వినపడదు. ఇప్పుడు ఒక జడ్జి ఫెమినిస్ట్ అవ్వకూడదు, ఓకే, అలాగే ఒక మ్యానిస్ట్ కూడా అవ్వకూడదు, అన్బయాస్డ్గా ఉండాలి. ఇప్పుడు ఫెమినిస్ట్ అంటే ఏంటి, ఆడవాళ్ళు ఏం చేసినా లేకపోతే అది రైట్ అని సమర్థించుకుంటూ వాళ్ళ సైడే స్త్రీ పక్షపాతం అనేది జనరల్గా మనకి ఫెమినిస్టులు ధ్వనిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు జడ్జిలుగా మరి ఉంటూ అది కూడా ఒక పర్సనల్గా ఒక మనిషి మీద గ్రడ్జ్ పెట్టుకొని తీర్పిచ్చారా అనేట్టుగా జనాలు భావించే పరిస్థితి వస్తే అది మంచి సంకేతం కాదు. ఓకే, జానీ మాస్టర్ ఇంకొకటి కూడా సవాల్ చేశారు, అదేంటి అంటే పాష్ కమిటీకి అసలు జ్యూరిస్డిక్షనే లేదు మమ్మల్ని రూల్ చేయడానికి. మన మ్యాగ్నా ఛానల్ ఉంది అనుకోండి, మ్యాగ్నా ఛానల్లో ఏదైనా ఇటువంటిది జరిగితే ఏదైనా అమ్మాయికి ఈ మ్యాగ్నా ఛానల్లో ఉండే వాళ్ళే ఒక కమిటీ వేసుకొని ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ పాష్ కమిటీ డిసైడ్ చేస్తుంది. మ్యాగ్నా ఛానల్ ఏదో జరిగితే పక్కన ఏదో వేరే టీవీ ఛానల్ నుంచి వచ్చి తీర్పు చెప్తే ఎలా ఉంటుంది, బాగుండదు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళది కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒక యూనియన్, దానికి సంబంధించి నువ్వు వేరే వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మీ అథారిటీ ఏంటి మా మీద, మీరు వచ్చి ఎలా తీర్పిస్తారు. ఇప్పుడు ప్రతి దీనికి ఒక బైలాస్ ఉంటాయి. ఓకే, మీ మ్యాగ్నా టీవీ వాళ్ళు ఒక బైలాస్ రాసుకుంటారు, ఇదిగో మా బైలాస్లో మాకు ఏదైనా సరే డిస్ప్యూట్ వస్తే దీన్ని పలానా టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి చేయొచ్చు అని చెప్పి మీరు కనుక రాసుకొని ఉంటే ఆ బైలా ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చి చేయొచ్చు. ఓకే, అలాంటి లా ఏమన్నా ఉందా, మీ అథారిటీ ఇది అని చెప్పి చూపించే ఇదేముంది అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఓకే, అందుకని వాళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఈయన ఎలక్షన్స్లో పాల్గొనకూడదు, ఫ్రెష్గా ఎలక్షన్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా అదే ఆయన ఛాలెంజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు అది హైకోర్టు కూడా వెళ్తుంది అండ్ అంటే డ్యూ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు ఆయన. అవును, అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇదే బెదిరింపు అనమాట, మీరు ఆయనకి అగెనెస్ట్గా అది ఆయన కోసం ఎవరన్నా ఏమైనా మాట్లాడితే ఛాంబర్ మీద చర్యలు తీసుకుంటుంది. ఓకే, బెదిరించడం అనమాట. అంటే లిటరల్లీ ఇప్పుడు ప్రజాస్వామ్యము మనిషి వాక్ స్వాతంత్ర హక్కు దీనికి ఏ రకమైన విలువలు లేవు. ఈ తీర్పు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ డిస్కస్ చేయకూడదు. సరే ఆల్రెడీ ఈ పోక్సో కేసులో ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి గురించి ఎక్కడ మాట్లాడకూడదు, ఇలాంటి మాటలన్నీ వచ్చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి వచ్చి చక్కగా గేట్లు ఓపెన్ చేసేసింది. నాకేం లేదండి, నేను ఫైటర్, నేను ముసుగేసుకున్నాను, నా పేరు ఇది, నా పేరు సృష్టి వర్మ, ఓపెన్గా చెప్పారు, నేను సర్వైవర్ కాదు నేను ఫైటర్ నేను చెప్పారు. అంతే, మంచిది కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి చెప్పిన మ్యాటర్లు కావచ్చు ఏమైనా కావచ్చు, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా సభ్యతతో మనం ప్రశ్నలు వేయచ్చు, లాజికల్గా మాట్లాడచ్చు. ఎందుకంటే షీ హ్యాస్ ఓపెన్ ది గేట్స్. అండ్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని మీద కూడా చాలామంది రకరకాల ప్రశ్నలు, అసలు ఆయనకి బెయిల్ ఎలా వచ్చింది, దాని వెనకాల కూడా చాలామంది ఉన్నారు అని, దీని గురించి అసలు ఏంటి అసలు? హైకోర్టు ఇచ్చిన బెయిల్ అది, దాని వెనకాల ఖచ్చితంగా ఆయన లాయర్ని పెట్టుకొని ఉంటారు. ఓకే, ఈవిడేం చెప్పింది, నాకు లాయరే లేరండి, నాకు పబ్లిక్ ప్రాసిక్యూటరే నా లాయరు. సో బేసికలీ కొన్ని కేసులు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా ప్రైవేట్ కౌన్సిల్ పెట్టుకొని ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అసిస్ట్ చేసేది పెట్టుకోవచ్చు. కానీ ఈవిడ కేసు నాకు ఎవరు లేరండి, నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు వాదించారు ఓకే అని చెప్పింది. జానీ మాస్టర్కి వాదించారు, ఎందుకంటే కేసు పెట్టిన వాళ్ళ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ పెట్టిన పీటర్ నిలబడతారు. కేసు డిఫెండర్ ఎవరైతే ఉన్నారో, ముద్దా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ లాయరే పెట్టుకోవాలి. ఓకే, సో ఆయన ఎవరైతే లాయర్ పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా, దాంట్లో అబద్ధం ఏముంటుంది, ఆయన లాయర్ ఆయన కోసం ఉంటాడు. వీళ్ళు పంపించిన ఎవిడెన్స్లు అన్నీ కూడా చూపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ప్రాథమిక ఆధారాలని బేస్ చేసుకుని ఆయనకి బెయిల్ గ్రాంట్ చేస్తున్నట్టు జడ్జి చెప్పడం జరిగింది.
అండ్ ఈ మధ్య కాలంలో ఒక ఆడియో కూడా బయటికి రావడం జరిగింది. ఆ ఆడియోని మీరే బయట పెట్టారు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఎవరు బయట పెట్టారనేది రిలవెంట్ అండి, బట్ దాంట్లో విషయం ఏంటి మాట్లాడదాం అంతే. దాంట్లో చాలా మీ దగ్గర ఉందా ఆడియో? ఉంది ఉంది ఉంది. ఓకే, ఒక్కసారి ఏమైనా వినిపించగలరా? వినండి, దాంట్లో నా దగ్గరే ఉన్నాయి. అలా ఏంటన్నా ఎక్కడన్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం ఉందా? ఎక్కడున్నారు? మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లియరిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఓకే, సో ఆవిడకి గుర్తు వస్తుంటారు జానీ మాస్టర్. ఆయన ప్రేమించింది ఇన్ని మాటలు చెప్పిన ఆవిడ ఈయన బలవంతంగా ట్రాప్ చేశాడు, ఈయన బలవంతంగా చేశాడు అంటే అలా చేసిన వాళ్ళు గుర్తొస్తుంటారా? అలా అంటే ఆవిడ మాటల్లో ఆయన ఈవిడిని పట్టించుకోవట్లేదనే బాధ ఉంది తప్ప ఆయన ఈవిడ వెంబడ పడట్లేదని ఏడుపు తప్ప వెంబడ పడ్డాడని ఏడుపు కాదు అది. మీరు క్లియర్ కట్గా గమనించండి. ఆయనకు గుర్తు రావాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అంతా అయిపోయింది కదా, విడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే వెన్ మ్యాన్ సేస్ నో ఇట్స్ నో. ఆడవాళ్ళే కాదు, మగాడు నో అని చెప్పాడు నీకు, చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అయినా కూడా ఆయన విడిపోయినా కూడా ఏదో రకంగా ఆయన గుంజుకోవాలి అని చెప్పి. సో మనకి బయటకు చెప్పేది ఏంటి? ఆయన నన్ను వేధించాడు, నన్ను వేధించాడు. బట్ ఇక్కడ వేధిస్తున్నది ఎవరు? ఆయన్ని. ఈ రికార్డుని బట్టి మనకి నువ్వు ఆయన రావాలి అని చెప్పి ఈవిడ ఆయన్ని వేధిస్తుంది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మీరు చూసినట్లయితే ఈ కేసు పెట్టిన తర్వాతకి ఈ అంశం ఇంత రప్చర్ అవుతుంది, ఇంత పెద్దదవుతుంది అని మీరు అనుకోలేదా అంటే అంటే అనుకోలేదు అనే మాట కూడా వినిపించింది. అది మీరు చూసారా? చూసా ఆ పాయింట్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అసలు? అంటే ఇప్పుడు ఆ హీట్లో ఆ క్షణికావేశంలో నేను ఏదో పెట్టేశాను అని చెప్పి అంటారు కదా, బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఎందుకంటే దీనికి సంబంధించిన రూట్స్ చాలా రోజుల నుంచే జరుగుతున్నాయి. ఓకే, అంటే జానీ మాస్టర్ వద్దు ఎప్పుడైతే మీకు దాంట్లో ఇంకో విషయం కూడా ఉంది, ఇంకొక రికార్డ్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే అక్కకి తెలిసిపోయింది విషయం, అక్కకి తెలిసిపోయింది. అక్క మరి ఊరుకొని ఉంటుందా? ఏ భార్య అయినా సరే అట్లా సౌత్ పూర్ వచ్చిందంటే ఊరుకోదు కదా. మళ్ళీ సో అక్క ఊరుకోదు కాబట్టి జాగ్రత్త పడాలి, కానీ ఈయన ఏదో రకంగా దక్కించుకోవాలి అనే ప్రయత్నం. సో అక్కకి విషయం తెలిసిపోయింది అని చెప్పి ఆవిడ చెప్తుంది రికార్డులో. సో అక్కకి తెలిసిపోయిన తర్వాత జానీ మాస్టర్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది ఆవిడ. ఓకే, అది నేను వేరే రకంగా తెలుసుకున్న కొంత విషయం. ఏ స్త్రీ అయినా కాపురం కూలిపోతుందంటే భర్తని చేసుకుంటూ భర్తని తిడతారు. అండ్ అలాగే ఎవరితో నువ్వు బజార్దానా లేకపోతే నా కొంప కూల్చడానికి వచ్చావా అది అని చెప్పి అంటారు. సో జనరల్గా ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, నన్ను ఎవరు ఆపరు, నేను నా కెరీర్ కోసం మాత్రమే ఉంటాను, మా నార్త్ సౌత్ అలాంటిది ఏం లేదు, ఏదో మాట్లాడుకుంటూ వచ్చింది. బట్ జనరల్గా మన తెలుగింటి అమ్మాయిలు ఎవరన్నా సరే పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళని కొంపలు కూల్చడానికి వెళ్తారా? సో అంటే ఒకళ్ళు సౌత్ అవ్వడానికి ఇష్టపడతారా? కాదు కదా. ఈవిడ సౌత్ కాదు, ఎందుకంటే ఈవిడ నార్త్ కాబట్టి. ఈవిడ సౌత్ కాదు, నార్త్ అనమాట. ఓకే, బేసికలీ నేను సెల్ఫిష్గా నా కెరీర్ మాత్రమే చూసుకుంటా, అవతల వాళ్ళ కొంప కూలిపోయినా పర్లేదు అనే మెంటాలిటీలో ఆవిడ వ్యవహరించిందనడానికి ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పిన మొట్టమొదటి లైన్, నేను సొసైటీ గురించి ఆలోచించాను, నేను నా కెరీర్ గురించి ఆలోచించుకుంటాను.
దిస్ ఈజ్ మై యాటిట్యూడ్. ఉమ్. మరి ఆ యాటిట్యూడ్ తోటి ఎప్పుడైతే ఇది తెలిసిపోయి ఇదంతా గొడవ అవుతుందో జానీ మాస్టర్ కూడా వద్దులే అని చెప్పి మెల్లగా బ్యాక్ ఆఫ్ అయిపోయారు. ఉమ్. అయిపోయినప్పుడు ఆవిడ ఏదో రకంగా జానీ మాస్టర్ని ఇది చేయడానికి పోక్ చేస్తూనే ఉంది, ఉమ్. వేధిస్తూనే ఉన్నారు, రకరకాలుగా వేధిస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఇది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది. యూనో హూవర్ దే. సో ఆ పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఒక మధ్యస్థంగా, వద్దమ్మా ఆయన పెళ్ళే పిల్లలు ఉన్నాడు, నువ్వు ఇలా చేయడం బాగాలేదు అని చెప్పి, నీ కెరీర్కి ఏం బాగాలేదు, ఆయన కాకపోతే మేము ఛాన్సులు ఇస్తామని చెప్పి ఆవిడకి వాళ్ళ సినిమాలో ఛాన్సులు ఇచ్చి అంతా చేసుకుని అంతా అయినా కూడా ఆవిడికి తీరట్లా. ఎందుకు? ఈగో హర్ట్ అయింది. ఎందుకంటే వదిలేస్తే నేను వదిలేయాలి, ఉమ్. నువ్వు వదిలేస్తే ఎట్లా అంతే. అండ్ వాళ్ళ ఆవిడ వెళ్ళి ఒక దెబ్బేసిందో ఏమో మనకు తెలీదు. ఉమ్. ఒకవేళ అదే జరుగున్నా కూడా నన్ను కొడతారా? కొట్టకుండా ఏం చేస్తారు? వచ్చి కొంపలు కూలుస్తుంటే, ఇద్దరు పిల్లలున్న ఆడది కొంప కూలుస్తుంటే ఊరుకొని ఉంటుందా? అబ్జల్యూట్లీ రైట్. ఎవరికైనా సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భర్తని ఒక దెబ్బేసినా తప్పులేదు, ఎవరైతే సవత కావాలని వచ్చిందో వాళ్ళని ఒక దెబ్బేసినా తప్పే లేదు. తన కాపురం తను నిలబెట్టుకోవడం కోసం ఆవిడ చేసిన దాంట్లో ఎటువంటి తప్పు నాకైతే అనిపించట్లా. సో ఎక్కడి నుంచో వచ్చి, యూపీ నుంచి వచ్చి ఇక్కడ సంపాదించుకో, బతుకు, నీ టాలెంట్ చూపించుకో, కానీ దాంట్లోకి కాపురాలను కూల్చడం ఇట్లాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్. అదే నా పాయింట్. ఓకే. అండ్ ఈ ఇంటర్వ్యూలో అంటే ప్రధానంగా సమీర్ అనే ఒక కొత్త క్యారెక్టర్ పేరు వినిపిస్తూ ఉంది. అసలు ఈ సమీర్ ఎవరు, ఎందుకు ఆ పేరు వచ్చింది అసలు దీంట్లోకి? సమీర్ అనే అబ్బాయి జానీ మాస్టర్కి మేనల్డ్ అవుతాడు. ఓకే. వీళ్ళు నెల్లూరులో ఉంటారు. పిల్లోడు 10th అయిపోయి అప్పుడే కాలేజ్ చేరుతున్నాడు. ఆ టైం ఇంకా 10th కూడా అయిందో లేదో నాకు గుర్తులేదు. ఆ టైంలో జానీ మాస్టర్ ఎప్పుడైనా వీళ్ళు హైదరాబాద్ వస్తారు కదా, అవును, హైదరాబాద్ వచ్చినప్పుడు మాస్టరు షూటింగ్లు ఇవన్నీ చూద్దాం అని చెప్పి వెళ్తారు కదా. వాళ్ళు మామతో వెళ్తారు. మామ నేను కూడా వస్తా అంటే సరే రారా అని చెప్పి తీసుకెళ్తారు కదా. మాస్టర్ షూట్లో ఉంటారు. ఇక్కడ ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్తో వాళ్ళతో వెళ్తూ మాట కలిసి అలా ఈఎంఐ పరిచయం అయింది. ఈ పరిచయం మరి వికృతమైన చర్యలకి దారి తీసింది అన్నట్టుగా ఆ అబ్బాయి ఆరోపణ. అబ్బాయి ఆరోపణ చేస్తున్నాడు. ఆ అబ్బాయి సూసైడ్ దాకా వెళ్ళాడట. ఓకే. అంటే ఈ అమ్మాయి అతన్ని రకరకాలుగా వేధించి, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం మాస్టర్ని ఎలా ఇది చేస్తున్నారో అలా అక్కడ అబ్బాయిని కూడా వేధించినట్టు అబ్బాయి దగ్గర ఉన్న రికార్డ్స్, చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఉన్నాయి అబ్బాయి దగ్గర? అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఓకే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఇది ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి మీరు పెడుతున్నారన్న నేపథ్యంలో ఉంటుంది, అందుకని మేము కేసు తీసుకోము అన్నట్టుగా ఇది చేస్తాం. కానీ ఈ అబ్బాయి అప్పుడు ఎందుకు చెప్పలేదురా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, లేదు నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మావయ్య నన్ను తిడతాడు, ఇంకోసారి షూటింగ్ దగ్గర కూడా రానివాడు, పిల్లోడు కదా అంటే చాలా క్లియర్ కట్గా. అది ఏదో ఫంక్షన్కో దేనికో మరి మద్రాసులో లీ ప్యాలెస్ అనే హోటల్లో మాస్టర్ వాళ్ళు అందరికీ బుక్ చేశారు రూమ్స్. బుక్ చేసినప్పుడు ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు అందరికీ కూడా ఈ లీ ప్యాలెస్లో బుక్ చేశారు. మాస్టర్ ఏమో వేరే గ్రీన్ పార్క్ అవుట్లోనే అక్కడ బుక్ చేసుకున్నారట. ఈ ప్యాలెస్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి కూడా అక్కడే ఈ అమ్మాయితో కాస్త చనువు ఏర్పడింది. సో ఆ చనువుతో ఈ అబ్బాయితో రకరకాల ఫోటోలు తీసుకొని ఈ అబ్బాయిని మరి సరదాగా ఏడిపించిందో సీరియస్గా ఏడిపించిందో, చిన్నపిల్లైనా భయపడతారు కదా, ఇదిగో ఇది మీ మావయ్యకి చూపిస్తే ఏమవుతుంది, అండ్ అదేంటి నువ్వే చేసి నా మీద వేస్తావు అంటే, నేను ఆడపిల్లని నేను చెప్తేనే నమ్ముతారు, నువ్వు చెప్పిన ఎవరు నమ్ముతారు అని కూడా అందంట. సో అంత ఉంది. ఓకే. సో బేసికల్లీ ఇవి నేను చెప్పడం కాదు, ఆ అబ్బాయి చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడారు అబ్బాయితోని? నాకు కీలకమైన సోర్సెస్ ద్వారా ఓకే తెలుస్తుంది. దిస్ ఈజ్ వెరీ పక్కా ఇన్ఫర్మేషన్. ఓకే. దీంట్లో నేను మీకు కావాలంటే త్వరలోనే ఈ సాక్ష్యాలతో సహా నేను మీ ముందుకు వస్తాను. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? అబ్బాయి పాపం చిన్న కుర్రాడు కాబట్టి, అంటే మైనర్ వచ్చినప్పుడు మేజర్ అయ్యాడు అనుకుంటాను. ఇప్పుడు మేజర్ అయ్యాడు, బట్ పిల్లోడు ఐ థింక్ విత్ ఇన్ 20 years లోపలే ఉంటాడు అతను. ఈఎంఐ కన్నా చిన్నవాడు. ఈఎంఐ కలిసినప్పుడు ఆ అబ్బాయి స్కూల్ అయిపోయి మాట్లాడుకునేవాళ్ళట. ఏంటి ఏ స్కూలు ఏంటి అని మాట్లాడుకునే స్కూల్ అబ్బాయిని కూడా అలా నన్ను ఏదో వికృత చేష్టలు అన్నీ కూడాను అని చెప్పి అబ్బాయి చెప్తున్న ఇది ఉంది.
చాలా క్లియర్ కట్గా ఉంది రికార్డు. అండ్ ఇది పోలీసులు తీసుకోలేదు. బట్ తర్వాత కూడా ఈ అమ్మాయి బయటకు వచ్చి మొన్న ఇంటర్వ్యూలో సమీర్ ఎక్కడ ఆ రోజు నా మీద అన్ని చేశాడు కదా అంటే ఆ అమ్మాయి అడుగుతుంది ఇంటర్వ్యూలో, సమీర్ ఎవరో మీకు తెలీదా, నిజంగా మీకు సమీర్ ఎవరో తెలీదా అంటే దాటేస్తుంది. ఆయన ఎవరో బంధువులని తెలుసు అంటే, అంతేగాని ఇప్పుడు నేను చెప్పిన కదా అడగండి రేపు, మీరు ఆ అబ్బాయిని లీ ప్యాలెస్లో కలిసారా లేదా, ఆ అబ్బాయికి మీకు ఏంటి సంబంధం, కెరామెన్లోకి మీరు ఆ అబ్బాయిని తీసుకెళ్లారా లేదా, ఆ అబ్బాయితో రకరకాల ఫోటోలు తీసుకున్నారా లేదా, ఆ ఫోటోలు పెట్టి ఆ అబ్బాయిల్ని బెదిరించారా లేదా, ఇవన్నీ కూడా ఆ అబ్బాయి మనకు చెప్తున్నాడు. సాక్ష్యాలతో సహా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు అబ్బాయి. ఓకే. మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ కేసు కాలేదు. అది సో ఎందుకు కాలేదు అంటే మరి పెద్ద మనుషులు ఎవరన్నా ఉన్నారా అనేటప్పుడు కూడా వస్తుంది మళ్ళీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు విత్ ఎవిడెన్స్తో వాళ్ళ దగ్గర ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. సమీర్కి జానీ గారు సొంత మామ, మరి వాళ్ళ మామ జాతీయ అవార్డు క్యాన్సిల్ అవుతుంది, ఒకవైపు మామ జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు, మామ ఫ్యామిలీ అంతా రోడ్డును పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు భయపడడం, ఓపెన్ అవ్వచ్చు కదా. అందుకే ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు కాదు కదా ఓపెన్ అయ్యింది, అప్పుడే వెళ్ళాడు. కానీ మీడియా ముందుకి రాలేదు అబ్బాయి. ఓకే. ఓన్లీ పోలీసు దగ్గరికి వెళ్ళి పోలీసులకు మాత్రమే సబ్మిట్ చేశాడు. పోలీసులు పెద్ద సీరియస్గా తీసుకోలేదు దాన్ని. ఎందుకు? అలాగే ఉంటాయి. మన దేశంలో చట్టాలు మగాళ్ళకి అంత అనుకూలంగా లేవు. బేసికల్లీ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే తక్కువని ఎఫ్ఐఆర్ చేసేస్తారు. అదే అబ్బాయి వెళ్ళి గింజుకొని ఎంత చేసినా కూడా అక్కడ కేసు అవ్వదు. దాని గురించే కదా మన పోరాటం ఫస్ట్ నుంచి. ఓకే. వివక్ష అది. అండ్ ఎట్ రైట్ నో అసలు వీళ్ళు అంటే ఆవిడ ఇంటర్వ్యూ కానీ, ఝాన్సీ గారి పోస్ట్ కానీ, ఇటు జానీ మాస్టర్ పోస్ట్ కానీ, ఇప్పుడు ఈ మూడు కూడా మరోసారి తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు మరోసారి ఇవి కాస్త వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి అసలు దీని కన్క్లూజన్ ఏంటి, అసలు ఎలా వెళ్ళబోతుంది ఈ అంశం? అసలు ఈ అంశం ఎలా వెళ్ళబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచికో చెడుకో ఒక రంగు అయితే బయటపడింది మనకి. ఏది పాష్ కమిటీ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాంట్లో ఏదన్నా బయాస్డ్ కోణం ఉందా అని అనుకునే డౌట్కి బలం చేకూరుస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుని వీళ్ళు సంబరాలు చేసుకుంటూ, అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అందులో ఝాన్సీ గారు ఒక్కళ్ళే ఎందుకు రెస్పాండ్ అయ్యారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అదే ఒక జడ్జి ఉన్నారనుకోండి, ఒక తీర్పు ఇచ్చేసిన తర్వాత ఆయన కోర్టుకి అయిపోతుంది. తర్వాత దాని గురించి ఆయన ఎక్కడ కూడా లేదు న్యాయం గెలిచింది ఇవి ఎవరు మాట్లాడుకుంటారు? రెండు పార్టీస్ ఉంటారు. ఇద్దరు పార్టీలో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా, ఈ న్యాయం ఎక్కడితో ఓడదని హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తారు, వాళ్ళు ఏదో పెట్టుకుని ఉంటారు. లేకపోతే ఈరోజు న్యాయానికి సంఖ్యలు పడ్డాయి ఇలాంటివి ఏదో చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, ఇవాళ న్యాయం గెలిచింది అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎవరన్నా సరే ఈ రెండు పార్టీల్లోనే ఇట్లాంటివి పెట్టుకుంటారు తప్ప జడ్జి ఎప్పుడు కూడా తీర్పు ఇచ్చేసిన తర్వాత కామ్గా ఉంటారు, హుందాదనం ఉంటుంది. బట్ అలా కాకుండా ఇలాంటి ట్వీట్లు పెట్టుకుంటూ అంటే హుందాదనానికి మరకలాగా అనిపిస్తుంది అది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా ఇచ్చిన పాస్ట్ తీర్పు ఏదైతే ఉందో దాని మీద డౌట్స్ రేజ్ అవుతాయి. మీరు బయాస్డ్గా ఖర్చు పెట్టుకొని ఇచ్చారా ఈ తీర్పు ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది. సో దీనికి మనకి ఎండింగ్ అంటూ ఎండింగ్ ఏముంటుంది ఇప్పుడు సరే ఆ తీర్పు వల్ల ఇక్కడ అయ్యేది ఏమి ఉండదు. అవును. ఆయన మహా అయితే ప్రెసిడెంట్ కాకుండా ఆపారు. బట్ దీని గురించి వాళ్ళు ఎట్లాగో హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో ఇంతకు ముందు లేని ఎవిడెన్స్లు కొత్త ఎవిడెన్స్లు అన్నీ కూడా సబ్మిట్ చేయబోతున్నారు. కొత్త ఎవిడెన్స్లు అన్నీ కూడా సేకరించి వాళ్ళు ప్రొసీడ్ అవబోతున్నారు. లెట్స్ హోప్ హైకోర్టులో. జానీ గారు మీకు మంచి మిత్రులు కాబట్టి ఆయన స్టాండ్ తీసుకున్నారు కదా ఆయన కోసం. అయ్యో మీకు చెప్తా తమాషా చెప్తాను వినండి. జానీ మాస్టర్ పేరు ఎప్పుడూ అక్కడక్కడ వినడం తప్ప సరే సినిమాల్లో ఆయన చేసిన పాటలు చూసి ఎంజాయ్ చేస్తుంటాను కదా, ఇది జానీ మాస్టర్ చేశారనే విషయం కూడా నాకు చాలాసార్లు తెలియదు. ఓకే. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నాకు బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా జానీ మాస్టర్కి సంబంధించి అంటే జానీ మాస్టర్ ఎక్కడో విన్నాను ఈ పేరు, సరే నాకేం తెలియదండి చూసి చెప్తానండి అని చెప్పి నేను అప్పట్లో చేసుకునేవాడిని. అది అయిపోయిన 1 వీక్కి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన 1 వీక్ నాకు అసలు ఏంటి కదా అని చెప్పి అప్పుడు నాకు జానీ మాస్టరు ఆయన ఇదంతా ఓహో ఈయన ఓకే ఈయనే కదా జానీ మాస్టర్ అని చెప్పి అప్పుడు నాకు ఆయన అంత పరిచయం కూడా లేదు. తర్వాత నేను వచ్చేటప్పటికే పాపం ఆయన జైల్లో ఉన్నారు. అవును. సో అవుట్ ఆఫ్ సిలబస్ సార్, గతంలో కూడా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే రాజ్ తరుణ్ గారి ఇష్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజు మీరు చేతికి ఒక దెబ్బ తగిలి హాస్పిటల్ నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు. ఆ రోజు కూడా ఆ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, సార్ ఇంత చేస్తున్నారు, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కెరియర్ ఉంది, ఇంత చేస్తున్నారు, మీకు ఏమొచ్చింది సార్ అని అడిగాను నేను. మీరు ఒక మాట అన్నారు, స్టేజ్ మీద రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న రాజ్ తరుణ్ నాకు హగ్ ఇచ్చారు, అది సరిపోదండి అన్నారు. సరే ఆ రోజు హగ్ ఇచ్చారు, మరి ఈరోజు జానీ మాస్టర్ ఏమి ఇచ్చారు? బేసికలీ వాళ్ళు ఇస్తారని నేనేం చేయను. బట్ ఇది
అంటే కొన్ని కొన్ని చూసినప్పుడు నాకు రక్తం మరుగుతుంది. అవునా? తప్పు జరుగుతుంది అన్నప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. ఇవి ఎందుకు అడగట్లేదు అనిపిస్తుంది, ఇవి ఎందుకు చూపించట్లేదు, ఇవి ఎందుకు ప్రస్తావించట్లేదు అనిపిస్తుంది, ఎందుకు న్యాయం గొంతు నొక్కేస్తున్నారు అనిపిస్తుంది. అలాంటివి ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాలనిపిస్తుంది. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ జరిగితే మంచిదే, ఓకే, న్యాయం నిలబడితే మంచిదే. కానీ ఆ హగ్గు కోసమో ఇంకోటి కోసమో కాదు, దానివల్ల వచ్చింది అది కావచ్చు, కానీ దానికోసం నేనేం చేయను. ఓకే సార్, ఒక టాపిక్ మీద లేదా ఒక ఇష్యూ మీద మీరు స్టాండ్ తీసుకుంటున్నప్పుడు మెయిలు ఫీమేలు అనే ఒక డిస్క్రిమినేషన్ పక్కన పెట్టేస్తే, మీరు ఒక విషయంలో స్టాండ్ తీసుకొని మీడియా ముందుకు రాబోతున్నారు అనుకున్న టైంలో 1కి 10 సార్లు మీరు కూడా ఆలోచించుకునే వస్తారు. సో అప్పుడు 2 వర్షన్లో క్యాలిక్యులేషన్ చేసుకునే వస్తారా? చేస్తాను. ఓకే, సో అది అమ్మాయి తప్పైనా అబ్బాయి తప్పైనా ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. సో మరి ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు అబ్బాయిల పక్షానే ఉంటారు, అమ్మాయిల పక్షాన ఉంటారా? ఎందుకు లేనండి, అదే అంటున్నా. తప్పు జరిగితే ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు ప్రీతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని బలవంతంగా ఈ డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అన్నయ్య అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి అడిగినప్పుడు ఆ అమ్మాయి కోసం నేను నిలబడ్డా. ఆల్ ది వే నార్సింగ్ ఈపీఎస్కి వెళ్ళి ఆ అమ్మాయి వెనకలే ఉండి ఆ లాయర్ని పెట్టించి ఆ అమ్మాయికి అన్నీ చేపిస్తుంది. అక్కడ కేసు తీసుకోవాలా సరిగ్గా. ఓకే, వాళ్ళే రిటర్న్ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని చెప్పి, అంటే ఒక అమ్మాయి బాధితురాలు వెళ్ళి చేసినా కూడా అవ్వట్లేదు. సో తర్వాత అర్థమైంది ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషీ, మనకి న్యాయం జరగట్లేదు ఇక్కడ అని చెప్పి అనుకొని. ఎందుకంటే అవతల వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే అంటే అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రా, ఆవిడ ఇంట్లో పనివాడు, రాజతరుణ్ ఇంట్లో పనివాడు, ఎక్కడెక్కడ డ్రగ్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ ఫోటోలతో సహా అన్నీ పెడితే అవన్నీ తీసుకెళ్ళి నేను నార్సింగ్ పిఎస్లో పోలీసులకి సబ్మిట్ చేస్తే కూడా ఏం చర్యలు లేవు. సో తర్వాత అతనికి ఫోన్ చేసి బెదిరిస్తుంది ఈ అమ్మాయి. ఆ కాల్ కూడా ఏంటంటే రా నార్సింగ్ పిఎస్కి రా, నీ సంగతి చూస్తాను అంటే. ఇంకొక ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ మీద ఏమీ లేకుండా నన్ను 45 రోజులు జైల్లో పెట్టేస్తారని చెప్పి స్వప్న గారు ఉన్నారు కదా మన ప్రముఖ జర్నలిస్ట్, ఆవిడ అడిగినప్పుడు లేదండి నార్సింగ్ పిఎస్లో అడగండి నా గురించి, ప్రతిదానికి నార్సింగ్ పిఎస్. అండ్ రీసెంట్గా ఒక జర్నలిస్ట్ మిత్రుడు కూడా అతన్ని నార్సింగ్ పిఎస్ నుంచి ఎవరో నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి రా నీ గురించి ఎంక్వైరీ చేయాలి, నువ్వు ఆ అమ్మాయి గురించి అలా ఇలా మాట్లాడుతున్నావట, నీ గురించి ఎంక్వైరీ చేయాలంటే 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడ్లర్ గురించి కూడా స్టాండ్ తీసుకొని ఒక విలేకరిని మీరు ఇలా అడుగుతారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన మనకి ఇంటర్వ్యూలు కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే మరి ఎందుకు అంత ఇది ఉందో అక్కడ నార్సింగ్ పిఎస్లో అనేది కూడా మనకి డౌట్లు రేపెట్టే విధంగానే ఉన్నాయి. సో బేసికలీ ఆ రోజు వచ్చినప్పుడు అన్ని జాతకాలు బయటకు వస్తాయి. ఓకే, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది. బట్ అంత దూరం వెళ్ళకూడదని నేను అనుకుంటా చాలాసార్లు. న్యాయం నిలబడాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అన్బయాస్డ్గా. పాష్ కమిటీ అయినా పోలీసులైనా ఎవరైనా సరే అన్బయాస్డ్గా న్యాయం కోసమే పనిచేయాలి తప్ప అమాయకులు నీరికించాలనేది ఉండకూడదు. ఓకే, అండ్ ఫైనల్గా చెప్పండి సార్, రానున్న రోజుల్లో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన అంశంలో మరోసారి మీరు అన్నారు కదా, ఇప్పుడు సమీర్ అవ్వచ్చు లేకపోతే ఇంకొన్ని ప్రూఫ్స్ అవ్వచ్చు, వీటన్నిటితో మరోసారి మేము ఖచ్చితంగా బయటకు వస్తాము, కోర్టుకి సబ్మిట్ చేస్తాము అని అన్నారు కదా. సో అదంతా ఎప్పటి వరకు జరగవచ్చు ఏంటి అంటే మేము ఎలా చూడొచ్చు అసలు దీన్ని? సమీర్కి సంబంధించిన ప్రూఫ్స్తో ఈ కోర్టుకి ఏం సంబంధం ఉండదు. ఓకే, జానీ మాస్టర్ కేసులో మేబీ ఒక ప్రస్తావన అయితే తేవచ్చు కానీ బట్ బేసికల్లీ అక్కడ జరగబోయే వాదనలు ఇప్పుడు కూడా కాదు, మేబీ 1-2 సంవత్సరాలు ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలియదు. జనరల్ ఈ కేసులన్నీ కూడా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ లేకనే తర్వాత ఏమీ ఉండదు, వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి. తర్వాత వీళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇంకా తర్వాత కేసులు కొట్టేయాలి, ఇలాంటివి 100 చూస్తాం మనం. సో ఒకవేళ కనుక అంత దూరం వెళ్ళినా కూడా చాలా క్లియర్ కట్గా ఈ ఆడియోలు వింటే సరే, ఆవిడే ఆడియోలు వినిపించవచ్చు, జానీ మాస్టర్ ఆవిడని తిట్టిందో లేకపోతే వాళ్ళ మదర్ని ఏదన్నా అన్నదో ఇట్లా ఏమన్నా ఉండుంటే ఖచ్చితంగా ఉండుంటాయి. కానీ దానికి ప్రోద్బలం ఎక్కడి నుంచి వచ్చింది? మాస్టర్కి కోపం తెప్పించాలి, మాస్టర్ మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అదే నాకు కావాలి అని చెప్పి 100 సార్లు చెప్పింది కదా అమ్మాయి. సో మరి అలా చేస్తే మనిషికి కోపం తెప్పించాలని చెప్పి నువ్వే చేసినప్పుడు నువ్వే రేపట్టావు, నువ్వే అనుభవించాలి కదా. మరి దానికి అంటే నేను కోపం తెప్పిస్తాను, బాగా ఇరిటేట్ చేస్తాను, ఆయన మాత్రం కామ్గా ఉండాలి, అదేనా? ఏదైనా రక్షకుడు సినిమానా? దాంట్లో నాగార్జున నువ్వు కోపం తెచ్చుకుంటే అయిపోయింది, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉండాలి, విసిగిస్తూనే ఉంటారు, ఎంత విసిగించినా అలా కామ్గా ఉండాలన్నమాట. లాస్ట్ చూసి హెల్డ్ వేస్తారు అందరినీ, అంతే. సో ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది, అది జరుగుతుంది, అది రికార్డ్ చేస్తారు, అగెనెస్ట్గా వాడతారు, అది జరుగుతుంది.
సో మాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు అనుకున్నట్టు ఏదైతే అంటే చట్టం ఎప్పుడు న్యాయమే గెలవాలి అని అంటారు కదా చట్టంలో. సో 100% న్యాయమే గెలవాలని మనం అనుకుందాం. దోషులు నిర్దోషులు అనేది అంతా కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి వీ హోప్ సో మంచి జరగాలని మనం అయితే కోరుకుందాం. అండ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.